నమస్కారం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళందరికీ కూడా భారీ శుభవార్త అండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళందరికీ మంచి శుభవార్త చెప్పారండి సీఎం చంద్రబాబు నాయుడు గారు. వినాయక చవితి వస్తుంది కదా, అందుకు గాను కొన్ని సరుకులు అన్నది ఉచితంగా ఇస్తామని చెప్పారండి. అసలు ఏం సరుకులు ఇస్తారు అన్నది ఈ వీడియోలో మనం చూద్దాము. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళందరికీ చంద్రన్న కానుకగా కొన్ని సరుకులు అయితే ఇవ్వడం జరుగుతుంది. 1 కేజీ బెల్లం, 1 కేజీ కందిపప్పు, 1 కేజీ ఆయిలు, 1 కేజీ గోధుమ పిండి, 100 గ్రాముల నెయ్యి అనేది ఈ 5 సరుకులు అన్నది ఇవ్వడం జరుగుతుంది. ఈ సరుకులకి మనమైతే ఏ విధంగా పే చేయక్కర్లేదు. ఇది ఫ్రీగానే తీసుకోవచ్చు, అంటే ఉచితంగా ఇస్తారు. నెల నుండి అయితే మనం రేషన్ దుకాణానికి వెళ్ళే తెచ్చుకోవాలి. ఇంటికి తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది. ప్రజలే వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు కాబట్టే ఇప్పుడు మనం రేషన్ షాప్కి వెళ్ళి తెచ్చుకోవాలి. చాలామంది ఏమంటున్నారంటే, మాకు వీధిలోకి వచ్చి 1-2 రోజులు మాత్రమే వచ్చి వెళ్ళిపోతున్నారు. మేము వేరే ఊర్లోకి వెళ్తే తర్వాత 3వ రోజు 4వ రోజు అన్నది మేము వస్తే మాకు ఇవ్వట్లేదు. ఎందుకు అలా అయ్యింది అంటే, మనం చేసుకుందే. ఎవరైనా ఊరు వెళ్తే 2-3 రోజుల తర్వాత వచ్చారనుకోండి, ఈ 2-3 రోజుల్లో రేషన్ ఇచ్చేస్తున్నారు కదా. ఈ 2-3 రోజుల్లోనే మా వీధిలోకి వచ్చి వెళ్ళిపోతున్నారు. మేము తీసుకోవడానికి అవ్వట్లేదు. అదే రేషన్ షాప్కి వెళ్ళి తీసుకుంటే 1వ తారీఖు నుంచి 10వ తారీఖు దాకా ఇస్తారు కాబట్టి మాకు అలాగే కావాలని చాలామంది కంప్లైంట్ ఇచ్చారు. అందుకే మనకి వాహనాల ద్వారా రేషన్ అన్నది పంపిణీ చేయడం జరగట్లేదు. మనం వెళ్ళి దుకాణానికి వెళ్ళి రేషన్ దుకాణానికి వెళ్ళి తెచ్చుకోవాలి.